నువ్వే కాదు, మీ గర్ల్స్ అంతా అంతే. ప్రేమిస్తుంటే ఎలా పోషిస్తావు అంటారు, జాబ్ వచ్చి ట్రైనింగ్కి వెళ్తుంటే నన్ను వదిలి ఎలా వెళ్తావు అంటారు. కార్తీక్, మన పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా, పెళ్లి చేసుకుని తీసుకెళ్ళొచ్చుగా. ఏయ్, 3 నెలల్లో నా ట్రైనింగ్ అయిపోతుంది, నీ డిగ్రీ అయిపోతుంది, అప్పుడే పెళ్లి. కానీ నిన్ను చూడకుండా ఈ 3 months ఎలా ఉండను? నేనేమో హైదరాబాద్, నువ్వేమో బాంబే. అయితే ఏంటి, డ్రీమ్స్ లో కలుసుకుంటాం, సెల్ ఫోన్స్ లో మాట్లాడుకుంటాం. అప్పటిదాకా మన మధ్య చిన్న సునామీ. నీ ప్రేమ నిలబెట్టడానికి ఏమైనా చేస్తానన్నయ్య. సారు వారు, కలిసిపోయిన అన్నదమ్ములిద్దరిని ఏసయ్య ఆ మిషనరీ హాస్టల్ ఖాళీ చేయించి నాకు ఇప్పించాలా. 5 కోట్లు ఇస్తా. తిను తిను, తినాలా పని చెయ్య. అల్లుడు, ఇవాళ పేపర్ చూసావా? రాజకీయ నాయకులు అంతా దొంగలే, కాకపోతే చిన్న పెద్ద తేడాలుంటాయి. నువ్వు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తమాస్ తమాస్, నిజాన్ని నిర్భయంగా చెప్పిన మంత్రికి ఫస్ట్ క్లాస్ బొకే పంపించండి. అబ్బా, మళ్ళీ నవ్వుతారేంటండి? మా అన్నయ్య లవ్ లో పడ్డాడు. నిజమా? ప్రేమించుకున్నావని మనల్ని గెంటేశారు. అప్పుడు మనం తప్పు చేసాం కాబట్టి గెంటేశాడు, కానీ ఇప్పుడు ప్రేమ విలువేంటో తెలుసుకున్నాడు. యూనో, కావేరి అనే కాలేజ్ స్టూడెంట్ లవ్ చేస్తున్నాడు. స్టూడెంటా? ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుందా? మా అన్నయ్యది ఎప్పుడు 1 వేనే, కానీ ఈ ప్రేమని 2 వే చేయమన్నాడు. అర్థం కాలేదా? ఎలా ప్రేమించాలో నన్ను నేర్పమన్నాడు. మిమ్మల్నా? పెద్ద కామెడీ. నాకు తెలుసులే, అందుకే నీ హెల్ప్ అడుగుదామని. చచా, అబ్బా ఊరుకోండి. బావగారి ప్రేమకి నేను హెల్ప్ చేయడం ఏంటండి? అబ్బే, నాలో ఏం చూసి ప్రేమించావు చెప్పవే, దాన్ని అక్కడ ప్లే చేస్తాను. చెప్తాను, ఆ చెవిటివ్వండి. ఏం దేవరాజు ఇలా వచ్చావు, ఏమైనా పని పడిందా? ఏం లేదు, ఇవాళ లెక్కర్ టెండర్లు కదా, వెళదాం పదా. నువ్వే ఆ పని చూసుకో, నాకు వేరే పని ఉంది. మీ అన్నయ్యని కలవడమేగా? అవును. ఎక్స్పెక్ట్ చేశా. మీ అన్నయ్య సామాన్యుడు కాదయ్యా, నిన్ను ఎక్కడ నొక్కితే పడిపోతావో అతనికి బాగా తెలుసు. మా అన్నయ్యని తేలిక చేసి మాట్లాడద్దు. ఆహా, ఒక్కసారి కలిస్తేనే అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? జీవితంలో అన్నయ్యని మళ్ళీ కలవలేనేమో అనుకున్నా, దేవుడే అవకాశం ఇచ్చాడు కాదా. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నమ్మకంగా ప్రవర్తించు, టైం వచ్చినప్పుడు లేపే. 2 రైళ్ల మధ్య తలపెట్టు, ప్రాణాలతో బ్రతకొచ్చు, కానీ మా అన్నదమ్ముల మధ్య వచ్చావు, అడ్రస్ లేకుండా పోతావు. చూద్దాం. ఏందన్న అక్కడ చూస్తున్నావు? అవేంట్రా? ఉచిత కరెంటు తీగలు. వాటి మీద ఏమున్నాయిరా? పావురాలు. అవి మామూలు పావురాలు కాదు, మరి ప్రేమ పావురాలు. ఒకటి నేను, మరొకటి కావేరి. అబ్బో, పిచ్చి బాగా ముదిరింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు గడియారం గారు ఈ వెంట విడిచి జారి పడిపోయాడు. అన్నయ్య, టీ అంటే ఇదే తమ్ముడు. 7 ఏళ్ల నుంచి మేము టీ ఇస్తుంటే టీ అంటే ఇదేనా అన్నావు, ఇప్పుడు తమ్ముడేవోగానే టీ అంటే ఇది అంటున్నావు. అర్జెంట్ గా అంతరుచి ఎక్కడి నుంచి వచ్చిందో. ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా అధికారాలు ఎప్పుడూ ఒకటే మావా, చేతల్లోనే తేడా ఉంటుంది. కొందరు ప్రజలకు సేవ చేస్తారు, కొందరు ఖజానాకు సేవ చేస్తారు. కూర్చునే మనిషిని బట్టి పదవికి విలువ పెరుగుతుంది, చేసే చేతిని బట్టి టీకి రుచి వస్తుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాడన్నా? తమ్ముడు కూర్చో. అనే దగ్గరగా కూర్చో. నా ప్రేమ విషయం తెలిసి మరదలు నవ్విందా? లేదన్నయ్య, సంతోషపడింది. నిన్ను ఎలా ప్రేమించిందో చెప్పిందా? దళపతి సినిమా చూసి. తమాస్ తమాస్, అయితే నేను వెంటనే సినిమా చూడాలి. తమ్ముడు తమ్ముడు, ముందెళ్ళి కూర్చుంటే బొమ్మ పెద్దదిగా కనిపిస్తుంది. అన్నయ్య, ఇదిగో ఇదన్నయ్య అసలు సీన్.
అంటే కావేరి చూస్తుండగా నేను కూడా ఎవరినో ఒకరిని ఇలాగే నరకాలన్నమాట. రేయ్, రేయ్. అన్నా ఈ చిటికెడేళ్తున్నా నన్ను తప్పితే సింపతి వస్తుందన్నా. అన్నా ఈ గడియారం కట్టేశాను, కట్టేశాను. కూర్చోండి రా అన్నయ్య. నువ్వు ఈ సీన్ చూడు. నచ్చలేదు. ఇటువంటి వాడు కొట్లాడేవాడు నచ్చలేదు. మరి ఇంకేంటి? అది అన్నా, ఇలా వదిన కూడా నువ్వంటే ఇష్టమని చెప్పాలంటే మర్డర్ చేయక్కర్లేదు, మంచితనంతో చెప్పించచ్చు. ఎలా? అన్నా మీరు కొట్టనంటే నేను ఒక విషయం చెప్తానన్నా. చెప్పు. తప్పకుండా అన్నా. సారీ అన్నా. అన్నా మా ఊళ్ళో సన్నగా నల్లగా పుట్టిగా ఒకడు ఉండేవాడన్నా. చాలా అసహ్యంగా ఉంటాడన్నా. వాడు తన మంచితనంతో కత్తి లాంటి అందమైన అమ్మాయిని పడేశాడన్నా. ఆలాటం పెట్టా కాదురా, ప్రేమలేఖ రాసి. ప్రేమలేఖలో అంత పవరుందా తమ్ముడు? మరి పౌడర్ కొట్టని ఆడవాళ్ళు ఉంటారేమో గానీ పొగడితే పడని ఆడవాళ్ళు ఉండరు. నువ్వు పద చెప్తా. అన్నా అన్నా అటు చూడు. అవేంటన్నా? కరెంటు తీగలు. వాటి మీద ఏమున్నాయన్నా? కాకులు. అవి మామూలు కాకులు కాదన్నా, ప్రేమ కాకులు. ఒకటి మీరు పాండు, రెండోది మీ లవర్ పండు. ఎరా నా కాకులతో పోలుస్తావరా గుట్లంకే పోల్? నీ ప్రాణం తీసి అదే కాకులకు పెండం పెడతా. వైలెన్స్ కి టైం కాదు, రొమాన్స్ చేయాలి. నువ్వు దా చెప్తా. కూర్చో. ముందు ప్రేమలేఖ రాయాలి. నాకు రాయడం రాదు కదా తమ్ముడు. ఎవరు? నాకు రాదే. మీరు మీకెవరికైనా వచ్చా? సార్ 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 మీరు పెద్దానికి నా మీద కోపడుతున్నారు సార్. మీరు కోపండి అంటే నాకు లవ్ లెటర్స్ రాయటంలో సూపర్ టాలెంట్ ఉంది సార్. అరే చెప్పు చెప్పు చెప్పు, నేను రాసుకుంటా. చెప్పు. లెటర్ లో అక్షరాలు కనపడకూడదు, మరి మీరే కనపడాలి. దానికి నా ఫోటో ఇవ్వచ్చు. అంటే సారీ, అంటే ఆ లవ్ లెటర్ లో మీ లవ్ యొక్క డెప్త్ కనపడాలి, మీ లవ్ యొక్క వెయిట్ కనపడాలి, మీ లవ్ యొక్క ప్యూరిటీ కనపడాలి, మీ రూపం కనపడాలన్నమాట. అర్థమైంది. అన్నయ్యకి అర్థమైందట. నువ్వు రాయి. చెప్పన్నయ్య. పండు. రాసుకో రాసుకో. నాటు బంబుల్ లాంటి నీ కళ్ళు, వేట కొడవలి లాంటి నీ నడుము, జిలిటన్ స్టిక్ లాంటి నీ ముక్కు, చూస్తేనే ఎక్కుతుంది నాకు కిక్కు. ఏం చెప్పాడు అన్న? అబ్బా అబ్బా ఏం చెప్పారన్నా? సార్ ఇలా ప్రేమ లేఖ రాస్తే అమ్మాయి ప్రేమలో పడదు సార్. ఏ కారు కిందలో రైలు కింద పడుతుంది సార్. ఏంట్రా కూడా? అన్నయ్య ఏదో చెప్తానన్నాడుగా, దాని ముందు రాయి. నువ్వు రాస్తున్నావు లేదా? అన్నయ్య రాస్తున్నాడు, నువ్వు చెప్పు. జీవితం సిగారు లాంటిది. ప్రేమ అనే నిప్పు తగలగానే పొగతో మొదలై బుడిదతో ఫినిష్ అవుతుంది. ఎలా ఉంది తమ్ముడు? అన్నయ్య ఇలా అనడానికి వినడానికి బాగుంటుందేమో గానీ ఈ లెటర్ వల్ల ప్రేమ స్టార్ట్ అవ్వకుండానే ఫినిష్ అవుతుందేమో అని భయంగా ఉంది. మరి ఎలా తమ్ముడు? మామయ్య, అన్నయ్యని ఆ అమ్మాయి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంది? 30+ లాగున్నాడు అంది. 30+. లోపల అన్నేం చేస్తున్నాడు? తెలీదురా బాబు. ఇంతకీ అల్లుడేడి? నీ గెటప్ లో చూస్తే వదిలేందనా ఓ ఆంధ్ర పనులు మొత్తం పడిపోతారు. మిమ్మల్ని చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు సార్. అయితే వాడికి కన్ను పీకేయండి. అన్నయ్య ఇంకా టైం వేస్ట్ చేయకు, చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అలాగే తమ్ముడు. మావయ్య స్పెషల్ క్లాస్కి వెళ్ళొస్తాను. స్పెషల్ క్లాస్? ప్రేమలో పడ్డవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలకు ఇలాగే అబద్ధం చెప్పాలని తమ్ముడు చెప్పాడు. వెళ్ళొస్తా. టాటా బై. అన్నయ్య ఏంటిది? కాలేజీకి నువ్వెప్పుడు వచ్చావు తమ్ముడు? అసలు నువ్వు కాలేజీకి వెళ్తే కదా. అరే ఇప్పటి వరకు నేనేం చేస్తున్నట్టు? కీ తిప్పకుండా కిక్కిరాడు కొడతావన్నా. ముందు కొట్టపోతే కిక్ ఎక్కదు, కిక్కు కొట్టపోతే బండి స్టార్ట్ కాదు. కొట్టన్న కిక్ కొడితే కిక్ రా తిరిగిపోవాలి.
దగ్గర పడ్డాడు ఎక్కడరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చిన్న సేఫ్టీకి నిన్ను ఫాలో అవ్వమనన్నా. రే, నేను రౌడీగా మారినప్పుడు నేను ఒక్కడనేరా, మీరెవరూ లేరు. తనను తాను కాపాడుకోలేని వాడు లీడరు కాలేడురా. అయినా కావేరి అదే పండు మిమ్మల్ని అందరినీ చూసిందనుకో కంగారు పడిపోతుంది. ఏయ్, నౌ ఐ యామ్ యంగ్ డైనమిక్ యూత్ బాయ్, మీరంతా ఓల్డ్ గైస్. గెట్ అవుట్. అబ్బా అబ్బా అబ్బా, ఫ్రెంచ్ లో ఏం చెప్పాడు అన్న? అది ఫ్రెంచ్ కదరా, ఇంగ్లీష్. లైబ్రరీకి వెళ్ళొస్తా. నన్ను ఈ గెటప్లో చూసి ఎవరోని గుర్తుపట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఓ హలో, ఏయ్ ఇట్స్ మీ. సార్ మీరా? యా, గుర్తుపట్టలేదు కదూ? లేదు, ఎవరో కొత్తగా కాలేజ్ లో అడ్మిట్ అయిన స్టూడెంట్ అనుకున్నాను. రియల్లీ యు లుకింగ్ హ్యాండ్సమ్. టోటల్ గా మారిపోయారు. నేను మారలేదు, నువ్వే మార్చేశావు. ఈరోజు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? కాసేపు నీతో మాట్లాడాలి. ఆహా, ఏం సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి? ప్రేమ గురించి. ప్రేమ గురించా? ఆహా, అర్థమైంది. ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్? ఎక్కడుంది? ఇక్కడే, హియర్డా, హియర్. అలాగా? అయితే ఇంకేముంది, వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యు అని చెప్పండి. ఒక్కసారి ఇలా రా కావేరి. ఐ లవ్ యు కావేరి. ఇన్నాళ్ళు గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు అదే జీవితం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మూలంగా ప్రేమ, పెళ్లి, కుటుంబం ఉంటేనే జీవితం అని తెలుసుకున్నాను. ఈ మార్పు ఇలాగే ఉండాలంటే నువ్వు నాకు తోడు కావాలి. టేక్ ఇట్. సార్,
కావేరి, నేను ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతానా వేసేద్దామా అని ఎదురు చూస్తుంటారు నా శత్రువులు. అది తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను అంటే ఎవరి కోసం? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఇందాక నేను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నీ కళ్ళల్లో భయం చూసి నేనంటే నీకు ఇష్టం లేదేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, అది భయం కాదు, ప్రేమ అని. కావేరి, ఈ రక్త తిలకమే నీ నుదుట నేను దిద్దబోయే కళ్యాణ తిలకం అనుకో.